For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతున్నారు. బట్ వాళ్ళని సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్టు నిజ జీవితంలో ఉంటున్నారా అంటే అది తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని అలాగే చూస్తున్నాం. వారు పైకి చెప్పే మాటలు ఒకటి, లోపల ఇంకొకటి. మరి ఇలా నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీకైతే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో హర్ష సాయి గురించి అయితే ఈరోజు మనం పూర్తి వివరాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా పూర్తి వీడియో చూసేసేయండి. మీకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. చూసేసేయండి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. హర్ష సాయి, ఈ వివాదం అనేది రోజు రోజుకి పెరిగి 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 బండరాయి ఎంత అవుతుంది అంటే చిలికి చిలికి చాట అంత అయ్యింది అన్నట్టు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తవ్వే కొద్దీ దీనిలో నుంచి కొత్త కొత్త విషయాలనే బయటకు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ ఆ అమ్మాయి తప్పు చేసిందని హర్ష సాయి అంటున్నారు. ఇంకో పక్కన ఆ అమ్మాయి ఏమంటుందంటే హర్ష సాయిది మొత్తం తప్పు అని అంటుంది. రెండో వైపు అప్పట్లో చూసుకోవచ్చు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా సరే దాన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చడం కోసం మాత్రమే అందరికీ సేవలు చేస్తున్నట్టు వీడియోలు తీసి అప్లోడ్ చేసుకునేవాడు. ఒక పబ్లిక్ సింపతి మాత్రమే అని అనేసి అన్నారు. చాలామంది ఇది కొట్టిపడేశారు, కాదు హర్ష సాయి అలాంటి వాడు కాదని. బట్ ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే అందరికీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా హర్ష సాయి అనే వ్యక్తి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని అవును అని ఇన్ఫ్లుయెన్సర్ నన్ను అతను నమ్ముతున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ అని ప్రజలు కూడా నమ్మారు. అయితే ఎంతవరకు ఇన్ఫ్లుయెన్సరు, అసలు ఆ ఇన్ఫ్లుయెన్స్ యొక్క అర్థం ఏంటి, నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవసరమా, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ అవసరమా అని మనం ఆలోచిస్తే గనక అతను ఏవేవో వీడియోలు చేసి పెడతా ఉంటాడు. అతనికి ఒక లక్ష్యం సినిమా యాక్టర్ అవ్వాలని, ఈలోపు ఈ వీడియోలు తీసి పెట్టడము, డార్క్ కంటెంట్ అని పెట్టడము, ఇలా రకరకాలు చేశాడు అతను. అడవుల్లోకి వెళ్ళి వీడియోలు చేసి సాహసోపేతమైన వీడియోలు ఇలా ఎన్ని చేసి పెట్టినా కానీ ఏదో ఒక మాదిరిగా వస్తుంది, కానీ అతనికి పెద్ద పాపులారిటీ అయితే రాలా. అప్పుడు అతను ఏం చేశాడంటే 5 రూపాయలు కాయిన్స్ అన్నిటినీ జమ చేసి ఒక చోట ఆ 5 రూపాయల కాయిన్స్ తోటి అతను ఒక కారు కొన్నాడు. అది సోషల్ మీడియాలో పెట్టాడు. అలాగే ఒక పిల్లాడికి ఒక సైకిల్ కొనిచ్చి అది సోషల్ మీడియాలో పెట్టాడు. మామూలుగా చాలా మంది సాయం చేస్తారు కానీ ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు. అతను ఏంటంటే ఇది కొత్త న్యూ కాన్సెప్ట్ కాబట్టి ఇది అందరూ బాగా చూస్తారు, నాకు యూట్యూబ్ నుంచి ఆదాయం బాగా వస్తుంది అని చెప్పి ఆ పని కూడా చేయడం మొదలెట్టాడు. ఒకటి చేసేసరికి ఆ వీడియో బాగా వెళ్ళేసరికి ఇంకెవరికో సాయం చేయటం ఇట్లా రకరకాల సాయాలు చేయడం మొదలెట్టాడు. ఆ సాయాలు చేసే పరిస్థితుల్లో కూడా అతను ఒక రకమైన ఎవరికైతే సహాయం చేస్తున్నానో అతన్ని కొంచెం ఆట పట్టించటం, తక్కువగా మాట్లాడడం, తక్కువ చేసి చూపించడం, తను ఏదో చాలా గొప్పోడు అవతార పురుషుడు అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకోవడం చూసాం మనం. సరే ఏదేని చేసినా కానీ ఏవోలే చిన్న చితక అన్నట్లు ఎవరో పెద్దగా పట్టించుకోవాలి. కానీ ఒకనొక సందర్భంలో అతను బెట్టింగ్ యాప్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అందరం వ్యతిరేకించాం. నేను కూడా బాగా సీరియస్గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాను. అంటే ఎందుకు దానికి ఇవ్వకూడదు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. నువ్వు మామూలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి సహాయాలు చేస్తున్నానని చెప్తుంటావు. మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు కూడా మళ్ళీ నువ్వే సాయం చేయాలి. ఓ పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేసి మళ్ళీ సాయం చేసినట్టుగా వెళ్ళడం ఎంతవరకు లాజిక్ అని చెప్పి తిట్టడం జరిగింది. అయితే అతను దానికి వివరణ ఇచ్చుకునే ప్రాసెస్లో చాలా కన్నింగ్గా చాలా తెలివిగా మాట్లాడానని జనాలను అనుకునేటట్లు చేయాలని చూశాడు. అదేంటంటే నేను కాబట్టి తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్లు యాడ్ చేశాను, అదే ఇంకొకళ్ళు ఎవరన్నా చేసి ఉంటే గనక వాళ్ళు ఇంకా చాలా దారుణంగా చేసుండేవాళ్ళు, అంత దారుణంగా చేసుంటే గనక ఎక్కువ మంది ఆ యాడ్ చూసి దానివల్ల ఎక్కువ నష్టం జరిగేది. ఇలా రకరకాలుగా అంటే అతనికి తోచిన విధంగా తెలివిగా చాలా అతి తెలివిగా అతను మాట్లాడడం చూసాం మనం. సరే ఏది ఏమైనా అదే అంతటితోటి అప్పుడు సమసిపోయింది.
ఈ లోపు అతనితోటి ఒక సినిమా మొదలైంది. అవును. సినిమా ఇప్పుడు అందులో సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మన కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి వీడే పెద్ద కంత్రిగాడంటే ఆ అమ్మాయి ఇంకా అంతకంటే కంత్రి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు వీడు మీద కేసు ఫైల్ అయినప్పుడు పోలీస్ విచారణకు రావాలి లెక్క అయితే. పోలీస్ విచారణకు రాకోకుండా వాడు ఎక్కడెక్కడో దాక్కున్నాడు. కానీ మాట్లాడాలనుకున్న వాళ్ళతోటి మాట్లాడుతూనే ఉన్నాడు, కాంటాక్ట్లో ఉండాలనుకునే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటున్నాడు, వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి గురించి. అది కూడా ఎట్లా రిలీజ్ చేస్తున్నాడు అంటే వాళ్ళిద్దరూ బాగున్న సందర్భాల్లో, వాళ్ళిద్దరూ ఒక విల్లాలో కలిసి ఉన్నారు, ఆ కలిసి ఉన్న సందర్భంలో వాళ్ళ సాన్నిహిత్యంలో తీసిన ఫోటోలు కొన్ని ఆ అమ్మాయిని బెదిరించాడని, ఆ అమ్మాయికి వీడేదో డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బులు అడిగితే ఈ వీడియోలు చూపించి బెదిరించాడని, ఇలా రకరకాల కంప్లైంట్లు పెట్టింది ఆవిడ. అయితే ఆ కంప్లైంట్ల సంగతి అలా అడ్డు పెడితే పోలీస్ స్టేషన్లో కేసు, ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరూ ప్రైవేట్గా ఉన్నప్పుడు మాట్లాడుకున్న వాటిల్లో ఆడియో రికార్డింగ్స్ కొన్ని డిలీట్ చేసి, అది అర్థమవుతుంది, కట్ అండ్ పేస్ట్ చేసి అవి రిలీజ్ చేస్తున్నాడు. అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇవాళ నువ్వు నేరం చేసావా లేదా అనేది బయటికి రావాలి ఫస్ట్. నువ్వు నేరం చేయకపోతే నేరం చేయలేదని బయటకు వచ్చేసి, అంతేగాని ఆ అమ్మాయి చెడ్డది కాబట్టి నేను నేరం చేయొచ్చు అని ఒక జస్టిఫికేషన్. వాడి బుద్ధి చూశారు కదా ఆ వీడియోలో, అప్పుడు ఎట్లాంటి బుద్ధి చూపించాడో ఇప్పుడు కూడా అదే బుద్ధి చూపిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా ఏం తక్కువది కాదు, ఆ అమ్మాయి నేరస్తురాలే, ఆ అమ్మాయి నేరంతో పోలిస్తే నా నేరం చాలా చిన్నది. ఇప్పుడు నువ్వు ఆ నేరానికి నువ్వు కేసు పెట్టు, అవును, సపరేట్గా. ఆమె నేరస్తురాలు అయితే నేరస్తురాలుగా ప్రూవ్ అవుతుంది, కానీ నీ మీద పెట్టిన కేసు సంగతి ఏంటో నువ్వు చెప్పాలి కదా. అండ్ రెండోది మేము 10తో పాటు వాళ్ళ నాన్న మీద కూడా కేసు పెట్టారు అని తెలుస్తుంది. అవును, వాళ్ళ నాన్న కూడా మామూలుగా అంతకు ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఒక వ్యవసాయదారుడు అన్నారు. అతను వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు, కాల్ మనీ చేస్తాడు అని చెప్పి తెలిసింది తర్వాత. అతను ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఎదురు తిరుగుతుంది అన్నప్పుడు ఏం పర్వాలేదు, మీ ఇద్దరు కలిసి ఉండండి, మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకుందరు కానీ అని చెప్పాడు. ఆయన చెప్తేనే నేను ఆ రోజున స్నేహాన్ని కంటిన్యూ చేశాను అని అమ్మాయి చెప్తుంది. ఇప్పుడేమో వీడు నేను పెళ్లి చేసుకుంటానికి సిద్ధంగా లేను అని చెప్పి ఆ అమ్మాయితో తెగదెంపులు చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఇక్కడ 2 విషయాలు, వీడితో సినిమా తీయించడం కోసం, ఆ అమ్మాయితో సినిమా తీయించుకోవటం కోసం వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ అమ్మాయితో ప్రేమ నటించాడు. ఆ అమ్మాయి ఏంటి, నాకు ప్రేమ కావాలి కాబట్టి డబ్బులు పోతే పోయినాయి అని చెప్పి డబ్బులు పెట్టి సినిమా తీసింది. ఆ డబ్బులు అయ్యో ఆ లావాదేవీ దగ్గరనే పేచి వీళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు ప్రేమ ఇచ్చావనుకో, మీరు ఏమైతే అనుకున్నారో ఆ రిలేషన్ ప్రకారం ఉన్నారనుకో, ఇంకా ప్రాబ్లం ఏముంది. ఇప్పుడు నువ్వు ప్రేమగా ఉండదలుచుకోలేదు, రిలేషన్లో ఉండదలుచుకునేప్పుడు లెక్కలైతే క్లియర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీ దగ్గర మిగిలిన వ్యాపార బంధమే, వ్యాపార బంధంలో ఏముంటది, లెక్కలు బొక్కలు ఉంటాయి, అవి చూసుకోండి సరిపోద్ది కదా. ఆ లెక్కడొక్క ఏదో తేల్చుకుంటే అయిపోద్ది. అలా కాకుండా మీరు ఈ విధంగా నువ్వు అతివేషాలు వేసినందుకు గాను ఆ అమ్మాయి కేసు పెట్టింది. పైగా ఇప్పుడు నువ్వు పోలీసులకు చెక్కకుండా ఎంత ఎక్కువ రోజులు తిరిగితే నేరం, నువ్వు చేసిన తప్పు మల్టిపుల్ అవుతుంటది. ఎప్పుడు కూడా చట్టం ముందు, ఇప్పుడు ఇతనున్నాడు ఎవరు, లావణ్య రాస్తారు, పోలీసులు పిలవగానే వచ్చాడు, వచ్చాడు, ఆయన చెప్పదలుచుకుంది, ఆయన వాదన, ఆయన బాధ ఆయన పోలీసులు చెప్పేసుకున్నాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. జానీ భాష కూడా దొరకలేదు, కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇంకెక్కువ రోజులు హైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదనుకున్నాడు, పోలీసులు తీసుకొచ్చేశారు, అయిపోయింది. నువ్వు కూడా అట్లా వచ్చి నువ్వేమనుకుంటున్నావు నువ్వు అది చెప్పావనుకో, నువ్వు ఎదురుదాడి చేయటం కాదు, నీ మీద వచ్చిన అభియోగం గురించి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది సమాధానం చెప్పుకోకుండా నువ్వు చీకట్లో కూర్చొని బాణాలు వేస్తున్నావు, ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎందుకని వాడు వంకర బుద్ధి వాడు బయట పెట్టుకుంటున్నాడు. ఇంతకంటే హర్షసాయి గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే చెప్పుకున్నా వేస్ట్. అతను ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ, అంతే, ఇంకా సింపుల్. మరి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఈ అభియోగం నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు అంతే. ఇప్పుడు జనాలు కూడా ఎట్లయిపోయారంటే మనం ఏం చేద్దాము, మన జీవితాల కోసం ఏం చేసుకుందాం అనే దానికన్నా ఎవరన్నా ఏమన్నా చేస్తే చూద్దాము అని సంతృప్తి పడే మనుషులే ఎక్కువైపోయారు. బాగా
ఒక రకంగా అనకూడదు కానీ ఫోను సోషల్ మీడియాకి బానిసలు అయిపోయారు. అందుకని దీనికి వయసు గీసు తారతమ్యం కూడా లేదు. 0 వయసు కాదు, మైనస్ ఏజ్ నుంచి ఫోన్కి అట్రాక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాకి. పొట్టలో ఉన్న పిల్లలతో సహా ఫోను సోషల్ మీడియాకి దాసోహం అయిపోయారు. ఇంకా తర్వాత స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కళ్ళు అలా 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 ముసలి వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు ముసలి వాళ్ళు కూడా. మరి పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ హర్ష సాయి మళ్ళీ ఒక హీరో లాగా అవ్వచ్చు. లేదు అనుకుంటే చట్టం కనుక అతను దోషి అని తేలితే శిక్ష పడవచ్చు. నిజంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. మీరు అన్న దాంట్లో 100% కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు నిజమే మ్యామ్. ఏది కూడా మనము మాట్లాడాలి అన్నట్టు మాట్లాడింది కాదు, ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాం. అండ్ మీరు కూడా చూసారు కదా, ఎవరి మంచోలో ఎవరు మంచితనం ముసుగులో ఉన్న వాళ్ళు గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే సమాజంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ మనం మారితేనే కదండి పక్కన వాళ్ళు మారుతారు. నేనైతే అదే నమ్ముతాను. అండ్ మీ వరకు మీరెంత కరెక్ట్ అనుకున్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ నేను ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం.